మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే రాత్రిపూట సమయంలో ఏంటి ఈ సమయంలో ఈమె ఒక్కతే ఇక్కడ ఒంటరిగా ఉంది అని అనుకుంటూ వెళ్లే కంటే వెనక్కి వచ్చి, ఎందుకమ్మా ఇక్కడ నిలబడి ఉన్నావు, ఈ సమయం వరకు ఏం పని మీద ఆగావు, ఈ సమయంలో ఇక్కడ నీవు ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు అని ఆ అమ్మాయిని అడిగి నీవు ఎక్కడికి వెళ్ళాలి అని కనుక్కుని బస్సు వచ్చే వరకు ఆమె దగ్గర నిలబడి బస్సు ఎక్కించి పంపిస్తే మంచిది. రామ్మా నేను డ్రాప్ చేస్తాను అని అనడం మంచిది కాదు. వారు కూడా మన వెహికల్ ఎక్కడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఎవరిని నమ్మేటటువంటి రోజులు కాదు కాబట్టి ఏదైనా మంచి వెహికల్ ఒకటి మాట్లాడి సేఫ్ గా తీసుకెళ్ళమని చెప్పి ఆమెను పంపితే బాగుంటుంది. మనకి సమయం ఉంది, ఆమె వెనకాలే ఫాలో అయ్యి ఆమె తన గమ్యానికి క్షేమంగా చేరుకుందో లేదో చూసి తిరుగు ప్రయాణం మనం కొనసాగిస్తే ఇంకా మంచిది. ఇలా గనక చేసినట్లయితే ఒక ఆడబిడ్డ కాపాడబడుతుంది. లేదంటే మనం అలా ఆలోచించుకుని మన దారిలో మనం వెళ్ళిపోయినట్లయితే ఆ మార్గంలోనే చెడ్డవారు కూడా వస్తారు. ఆ చెడ్డవారు ఆడపిల్ల ఒంటరిగా ఉండటం చూసి ఆమె చుట్టూనే తిరగటం మొదలు పెడతారు. అక్కడక్కడే తిరుగుతూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈమెను ఎలా పాడు చేయాలా, ఎలా చెరచాలా అని రకరకాల ఆలోచనలతో ఆమెను వేధిస్తూ ఇబ్బంది పెడుతూ దురాగతానికి పాల్పడతారు. అదే మనం ఆలోచించి మనం సరైన సమయంలో సరైన ఆలోచనతో గనక మనం నడుచుకున్నట్లయితే ఒక ఆడపిల్లను మనము కాపాడుకున్న వారిని అవుతాము.